وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. పైగా అన్ని విధాల సరైనదిగా ఉంచాడు. తన వద్ద నుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి. మాకిసీన ఫీహి అబదా, అందులో వారు శాశ్వతంగా ఉంటారని తెలుపటానికి. وينذر الذين قالوا اتخذ الله ولدا, అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి ఈ గ్రంథం అవతరింపజేయబడింది. ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا. యథార్థానికి వారికి గాని వారి తాత ముత్తాతలకు గాని ఈ విషయం గురించి ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే. فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا. జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము ఈ భూమండలంలో ఉన్న దానంతటిని భూమికి శోభాయమానంగా చేశాము. وإنا لجاعلون ما عليها صعيدا جرزا. దానిపై ఉన్న దానినంతటిని మేము నేలమట్టం చేసి చదునైన మైదానంగా చేయనున్నాము. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. ఏమిటి, గుహవారిని శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?
إذ أوى الفتية إلى الكهف فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا. ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు, మా ప్రభూ, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. فضربنا على آذانهم في الكهف سنين عددا. అంతే, మేము ఆ గుహలో ఎన్నుకోదగ్గ కొన్నేండ్ల వరకు వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا. ఆ తరువాత ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. వారి యథార్థ గాథను మేము నీకు వివరిస్తున్నాము. తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు, మేము వారి సన్మార్గంలో వృద్ధి నొసగాము. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا. వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము. భూమి ఆకాశాలకు ప్రభువైన వాడే మా ప్రభువు, మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము. هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతివారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ
ويهيئ لكم من أمركم مرفقا. ఇప్పుడు మీరు వాళ్లతోనూ అల్లాను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగత్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోనికి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడి ప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనల్లోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వానిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడెవడిని నీవు పొందలేవు. وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్లను చాపి కూర్చొని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది. وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض يوم قالوا ربكم أعلم بما لبثتم فابعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము.
వారిలో ఒకతను, మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా, ఒకరోజో లేక ఒకరోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం అని వారు సమాధానమిచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణెమును ఇచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని అందులో నుంచి మీకోసం తినటానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికి తెలియనివ్వకూడదు. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్లనైనా రువ్వుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించటంలో సందేహానికి తావులేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జనాభర్జన చేసుకోసాగారు. వీరి గుహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధనాలయం కడతాము. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. వాళ్ళు ముగ్గురు, నాలుగోది వారి కుక్క అని కొందరంటున్నారు. వారు ఐదుగురు, ఆరోది వారి కుక్క అని మరికొందరంటారు. వారు
తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు 7, 8ది వారి కుక్క అని ఇంకా కొంతమంది అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహవారిని గురించి వీళ్లలో ఎవరినీ అడగకు. ولا تقولن لشيء إني فاعل ذلك غدا. ఏ విషయంలోనైనా సరే రేపు నేను ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. అయితే అల్లాహ్ తలిస్తే చేస్తాను ఇన్షా అల్లాహ్ అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. ولبثوا في كهفهم 300 سنين وازدادوا 9. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. మరో 9 ఏండ్లు అదనం. قل الله أعلم بما لبثوا له غيب السماوات والأرض أبصر به وأسمع ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్కే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనంత చక్కగా చూసేవాడు, మరింత చక్కగా వినేవాడు. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలన అధికారంలో ఎవరిని భాగస్వామిగా చేర్చుకోడు. واتل ما أوحي إليك من كتاب ربك لا مبدل لكلماته ولن تجد من دونه ملتحدا. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. తమ ప్రభువును ఉదయం
సాయంత్రం వేడుకుంటూ ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్తిపరచుకో. జాగ్రత్త, వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో. చూడు, ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు. వఖులిల్ హక్కు మిర్ రబ్బికుం فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا للظالمين نارا أحاط بهم سرادقها وإن يستغيثوا يغاثوا بماء كالمهل يشوي الوجوه بئس الشراب وساءت مرتفقا. ఈ విధంగా ప్రకటించు. అశాంతం సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభు తరఫు నుంచి వచ్చింది కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం, ఉపశమనం, నీళ్లు అడిగితే నూనె మడ్డి లాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం అది. ఇన్నల్లదీన ఆమనూ వఅమిలుస్ సాలిహాతి ఇన్నా లా నుదీఉ అజ్ర మన్ అహ్సన అమలా. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి విషయం నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము. ఉలైక లహుం జన్నాతు అద్నిన్ తజ్రీ మిన్ తహ్తిహిముల్ అన్హార్ تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس واستبرق متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. వారి కోసం శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగాను దళసరిగాను ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగు గల పట్టు
పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది! واضرب لهم مثل الرجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. ఓ ప్రవక్త, వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు. వారిలో ఒకతనికి మేము 2 ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెండిటికి మధ్య పచ్చని పంట పొలాలను కూడా వసగాము. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. ఆ 2 తోటలు దిట్టంగా పండాయి. అందులో ఏ లోటు చేయలేదు. ఇంకా ఆ 2 తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి, మంది మార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే అని అన్నాడు. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు, ఏ నాటికైనా ఈ తోట నాశనమైపోతుందని నేననుకోను. وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగి నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా నిస్సందేహంగా నేను ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا. అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఏమిటి, నిన్ను మట్టితో చేసి ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే
ఆ ఆరాధ్య దైవాన్నే తిరస్కరిస్తున్నావా? لكن هو الله ربي ولا أشرك بربي أحدا. నా మటుకు నేను ఆ అల్లాహయే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరిని కల్పించను. ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا. మిత్రమా, నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا. తెలుసుకో, నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైన దాన్ని ప్రసాదించి నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు, ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడది తెల్లవారేసరికి చదునైన నున్నని మైదానంలా అయిపోవచ్చు. أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا. లేదా దీని నీరు భూమిలో ఇంకిపోను వచ్చు, దాన్ని వెతికి తీసుకురావటం నీ తరం కాకపోవచ్చు. وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا. అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దానికోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. ఆ తోట తలక్రిందులై పడి ఉంది. అయ్యో, నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆ వ్యక్తి అన్నాడు. ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا. అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించి సహాయపడటానికి అతని జన సమూహమేది రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు. هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا. సర్వాధికారాలు సత్యబద్ధుడైన అల్లాహ్వేనని, పుణ్యఫలం ప్రసాదించటంలోనూ ఆయనే ఉత్తముడని, పర్యవసానం రీత్యా కూడా ఆయనే అత్యుత్తముడని అక్కడే తేలిపోయింది.
واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا. ఓ ప్రవక్త, ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు. المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. సిరి సంపదలైన సంతానమైన ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలి ఉండే సత్కార్యాలు నీ ప్రభు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి, అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే. ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا. మేము పర్వతాలను నడిపిస్తాము. నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము ఒకచోట సమీకరిస్తాము. వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టము. وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا. వారంతా నీ ప్రభు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. నిశ్చయంగా మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు. కానీ మీరు మాత్రం మేమెన్నటికీ మీకోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే తలపోసేవారు. ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا. కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి పత్రం, ఇది ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోవడం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు
ఎవరికి అన్యాయం చేయడు. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فسجدوا إلا إبليس كان من الجن ففسق عن أمر ربه أفتتخذونه وذريته أولياء من دوني وهم لكم عدو بئس للظالمين بدلا. ఆదం ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి మీ అందరికీ శత్రువైన వాణ్ణి, వాడి సంతానాన్ని మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది. ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا. నేను భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు గాని స్వయంగా వీళ్లను పుట్టించినప్పుడు గాని వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించేవారిని నేను నా సహాయకులుగా చేసుకోను. ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا. నాకు భాగస్వాములని మీరు భావించిన వారెక్కడా, వారిని పిలవండి అని ఆయన చెప్పిన రోజున వారు తమ మిథ్యా దైవాలను పిలుస్తారు. కానీ వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము. ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا. అపరాధులు నరకాన్ని చూడగానే తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏది వారికి కనిపించదు. وَلَقَدْ صَرَّفْنَا فِي هَذَا الْقُرْآنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا. మేము ఈ ఖుర్ఆనులో ప్రజల కోసం పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ వివరించాము. కానీ మానవుడు అందరికన్నా ఎక్కువ తగవులమారి. وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَى وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن
تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే. అదేమిటంటే గతకాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకు ఎదురవ్వాలని లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به الحق واتخذوا آياتي وما أنذروا هزوا. మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి ప్రయత్నిస్తారు. వారు నా ఆయతులను వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషిగా తీసుకున్నారు. ومن أظلم ممن ذكر بآيات ربه فأعرض عنها ونسي ما قدمت يداه إنا جعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن تدعهم إلى الهدى فلن يهتدوا إذا أبدا. తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని ఖురానును అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము, వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు. وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا. నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేది వారికి దొరకదు. وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا.
తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము. وَإِذْ قَالَ مُوسَى لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّى أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا. ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంత వరకు నేను నడుస్తూనే ఉంటాను అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا. తీరా వారిద్దరూ సాగర సంగమానికి చేరుకున్నాక అక్కడ తమ చేపను మరచిపోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది. فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِنْ سَفَرِنَا هَذَا نَصَبًا. వారుభయులు ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన వెంటనున్న యువకుణ్ణి ఉద్దేశించి, మా ఉదయ భోజనం తీసుకురా, నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడవలసి వచ్చింది అన్నాడు. قال أرأيت إذ أوينا إلى الصخرة فإني نسيت الحوت وما أنسانيه إلا الشيطان أن أذكره واتخذ سبيله في البحر عجبا. దానికతను చూశారా ఎంత పనయిందో. మనం రాతిబండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా శైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది అని వివరించాడు. قال ذلك ما كنا نبغي فارتدا على آثارهما قصصا. అరే, మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాద చిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు. فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఒక ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఒక ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము. قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا. మూసా అతనితో,
మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి నేను మీ వెంట ఉండవచ్చా అని అభ్యర్థించాడు. قال إنك لن تستطيع معي صبرا. దానికతను మీరు నా సహచర్యంలో ఉంటూ ఏ మాత్రం ఓపిక పట్టలేరు. وكيف تصبر على ما لم تحط به خبرا. అయినా మీరు మీ జ్ఞాన పరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను అని మూసా సమాధానమిచ్చాడు. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا. సరే, నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే బాగా గుర్తుంచుకోండి. ఏ విషయం గురించైనా సరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంత వరకు నన్నేమీ అడగకూడదు అన్నాడతను. فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا. వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను ఖిజరు దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, ఇదేమిటి, పడవ ప్రయాణికులందరినీ ముంచేయటానిక వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు అని చెప్పనే చెప్పేశాడు. قال ألم أقل إنك لن تستطيع معي صبرا. మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా అని ఖిజరు అన్నాడు. قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا. నా మరుపుపై నన్ను పట్టుకోకండి, నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి అని మూసా విన్నవించుకున్నాడు. فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا. ఆ తరువాత వారుభయులు ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతను అబ్బాయిని చంపేశాడు. మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణిని హతమార్చి ఉండలేదు కదా. నిశ్చయంగా మీరు అత్యంత ఘోర కృత్యానికి పాల్పడ్డారు అని మూసా చెప్పాడు. قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا. నా వెంట ఉంటూ మీరు
ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా అని ఆయన అన్నాడు. قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا. ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది అని మూసా ప్రాధేయపడ్డాడు. فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا. వారిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను యథాతథంగా నిలబెట్టాడు. మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా అని మూసా అన్నాడు. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا. దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఇక మీకు నాకు మధ్య చీలిక ఏర్పడినట్లే, మన సావాసం చెల్లిపోయింది. మీరు సహించలేకపోయిన ఆ 3 విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను, వినండి. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا. ఆ పడవ సంగతి అది సముద్రంలో పని చేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పరచాలనుకున్నాను. ఎందుకంటే ఇంకాస్త ముందుకు పోతే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వశపరుచుకునే రాజు ఒకడున్నాడు. وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا. ఇకపోతే ఆ అబ్బాయి సంగతి, అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما. అందుకే వారికి వారి ప్రభువు
అతనికి బదులుగా అతనికన్నా సౌశీల్యవంతుడైన దయార్ధతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము. وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستطع عليه صبرا. ఇక గోడ సంగతంటారా? ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాథ బాలులది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగి ఉన్న వాస్తవికత ఇదే. ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا. ఓ ప్రవక్త, వారు నిన్ను జుల్కర్నైన్ గురించి అడుగుతున్నారు. నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తానని వారికి చెప్పు. إنا مكنا له في الأرض وآتيناه من كل شيء سببا. మేము అతనికి భూమిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధనా సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. فأتبع سببا حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم حسنا. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని సూర్యుడు ఒక బురద చలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. ఓ జుల్కర్నైన్, నువ్వు వీళ్లను శిక్షించవచ్చు లేదా వీరి విషయంలో మరేదైనా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు అని మేమతనికి సెలవిచ్చాము. قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا نكرا. దానికతను దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను
తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు అని అన్నాడు. وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَى وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا. అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సైతం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము అని అన్నాడు. ثُمَّ أَتْبَعَ سَبَبًا حَتَّى إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَى قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا. ఆ తరువాత అతను మరో దారి పట్టాడు. అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డును ఉంచలేదు. كذلك وقد أحطنا بما لديه خبرا. ఇది పరిస్థితి. అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. ثم أتبع سببا. ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون قولا. అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ రెండిటికి నడుమ ఒక జాతి వారిని చూశాడు. వారు అతని ఒక్క మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. ఓ జుల్కర్నైన్, యాజూజ్ మాజూజ్లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకు వారికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా అని వాళ్ళు విన్నవించుకున్నారు. قال ما مكنني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. అతనిలా సమాధానమిచ్చాడు, నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్టమైనది. మీరు మీ శ్రమ శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకు వారికి మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى
حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి. ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తరువాత అగ్నిని రాజేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుపరేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత కరిగిన రాగిని తండి, దానిపై పోస్తాను అని అన్నాడు. فما استطاعوا أن يظهروه وما استطاعوا له نقبا. ఇక వారిలో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు. قال هذا رحمة من ربي فإذا جاء وعد ربي جعله دكاء وكان وعد ربي حقا. ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం అని జుల్కర్నైన్ చెప్పాడు. وتركنا بعضهم يومئذ يموج في بعض ونفخ في الصور فجمعناهم جمعا. ఆ రోజు మేము వారిని సముద్రపు అలల మాదిరిగా ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదిలిపెడతాము. శంఖం ఊదబడుతుంది, అంతే. మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము. وعرضنا جهنم يومئذ للكافرين عرضا. ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము. الذين كانت أعينهم في غطاء عن ذكري وكانوا لا يستطيعون سمعا. నా స్మరణ పట్ల వారి కళ్ళు పొరలు క్రమ్ముకొని ఉండేవి. అప్పుడు వారు సత్యవాక్కును వినే స్థితిలో కూడా లేరు. أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم للكافرين نزلا. ఇప్పుడీ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? వినండి, మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. قل هل ننبئكم بالأخسرين أعمالا. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయేవారెవరో నేను మీకు చెప్పనా? الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నప్పటికీ
తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమపడేవారే వారు. أولئك الذين كفروا بآيات ربهم ولقائه فحبطت أعمالهم فلا نقيم لهم يوم القيامة وزنا. తమ ప్రభు ఆయతులను ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయ దినాన మేము వారి కర్మల బరువును తూయము. ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا. వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు, నా ఆయతులను నా ప్రవక్తలను పరిహసించారు. إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا. అయితే విశ్వసించి సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి. خالدين فيها لا يبغون عنها حولا. వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడికైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు. قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل أن تنفد كلمات ربي ولو جئنا بمثله مددا. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, ఒకవేళ నా ప్రభు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభు మాటలు పూర్తి కాకముందే అది అయిపోతుంది. మేము మళ్ళీ దాని వంటిదే మరో సముద్రం దాని సహాయార్థం తెచ్చినా సరే. قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నేను మీలాంటి మానవ మాతృణ్ణే. కాకపోతే మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అన్న సందేశం వహీ నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.